అలకాపతి అలక చేసి మలపురాతి వలకపోతి విడవలేని చెడి విడచి ఉడమి పైన అడిలోన రాలినాడో ఎక్క బాలుడు అడిగో రాలినాడో ఎక్క బాలుడు ఏడిదాపుల మందల మేపే జలమనాయుడు ఇన్నాడండి ఏడిదాపుల మందల మేపే జలమనాయుడు ఇన్నాడండి తిరిగి చూసి పరుగునొచ్చి ఉరికి బాలుని పైకెత్తినాడు బాలరాజా బంగారు కొండ రాజా ఓ బాలరాజా రాజా ఓ బాలరాజా కాడి పట్టినారు రైతులు కలయ దున్నుతారు అడుగో కాడి పట్టినారు రైతులు కలయ దున్నుతారు కాలు కలయ దున్నుతారు అడుగో కమ్మనాయుడడుగో పట్టు కొమ్మ ఊరి కథగాడు అడుగో కమ్మనాయుడడుగో పట్టు కొమ్మ ఊరి కథగాడు నాయుడు కర్ర చేత బట్టి నేను కలయక చూస్తాడు జిగ్ 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 జిగాలమని మెరపు తీగల మెరయు సరిగా చీరే ఏలో పడిన సరిగా చీరే నాయుడు పరుగు నొచ్చినాడు చేత బట్టి ఎత్తినాడు వరవా చేతిలోని చీరే మారే చిన్ని బాలగాను బిర 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 రుమాలు తీసి బిడ్డకు పొత్తిరి చేసే దైవమిచ్చినాడు మహా దైవమిచ్చినాడు మనకు దైవమిచ్చినాడు బిడ్డను దైవమిచ్చినాడు అనుసు ఇంటికొచ్చే నాయుడు తండ్రి బిడ్డనైతే భార్య చేత నుంచినాడు సీతని పేరు పెట్టి వారు ప్రేమ మీద పెంచుతారు. పిల్లకి ఈడొచ్చినా నాయుడుకు చెవు కుట్టినట్టయినా లేదు పెండి మాట ఎత్తడే నడమంత్రం తిరిపెట్టి నాయుడు తను తానే మర్చిపోతే నీవు కూతురి పెళ్లి ఏమైతే ఆయనకే మునుపటి నాయుడైతేగా ఆ చిన్న దొరికింది మొదలు 3 పువ్వులు 6 కాయలుగా ఉంది ఆయన పని. నాయుడికి కళ్ళు తలకెక్కినాయిరా అదేమని అడిగేవాడు ఉంటేగా అడిగినా ఆయన కూతుర్ని నీకు నాకు ఇస్తాడట్లా ఇవ్వకపోతే మాలే ఏ కులం ఇంటికి వచ్చి పెళ్లి చేస్తాడా కూతుర్ని ఎదురుగా కూర్చోబెడతాడు కొలుకుతాడా ఎయ్యి అన్నం తినేవాడా మాత్రం ఎరుగుడు. ఏం నాయుడు బావా నీ కూతురు పెళ్ళెప్పుడు అయినప్పుడు అదంతా నీకెందుకు ఏమా ఎంత ఆదివారం అయ్యా ఇంత పొద్దున్నే పొలం నుంచేనా రావడం నిలబడే మాట్లాడుతున్నావే లోపలికి రా ఇంట్లోకి వచ్చి కూర్చుంటే నీ కిరి మాకు అంటుకోదులే ఈ ఘోర మనకి ఎప్పుడు ఉండేదే త్వరగా పోవాలి సంగతి ఏదో తెలుసు అది సరే కాదు మా మంచి సంబంధం పట్టావే వెంకన్నయ్య కొడుక్కి నీ పిల్లనిస్తారటగా ఇద్దరు ఈడు జోడు బాగా ఉంటారులే నీకెట్టా తెలుసు ఊరంతా అనుకుంటుంటే నాకైనా తెలియదండి ముహూర్తం ఎప్పుడే అది వాళ్ళనే అడుగు ఊరి వాళ్ళే పెళ్లి కూడా చేస్తారనే అన్ని వేషాలు నేర్చుకుంటున్నారు. ఏం బావా ఆ కాస్త మాట అనుకుంటే సరిపోతుందిగా ఏం మాట అంతదాకా వచ్చిందన్నమాట నీ పిల్ల పెళ్లి మాట అయ్యా నిన్ను నమ్ముకుని అయిన సంబంధాలని వదులుకున్నాను నలుగుల్లో నవ్వుబాటు చేస్తావే ఇప్పటికైనా ఆ పిల్లవాడికి నీ పిల్లలు ఇస్తావా లేదా ఆ మాట ఎంతవుతుంది నీకు ఎన్నిసార్లు చెప్పాను అందరికీ అదే మాట నేను ఇవ్వనే ఇవ్వను ఆ పిల్లకు పెళ్ళే చెయ్యను ఏం చేస్తారు ఊళ్ళో పెళ్ళైతే కుక్కలు కడావిడని ఊరికేనే అన్నారా పెద్దవాళ్ళు ప్రతి వాడికి అదే మాట ఏమిటండి ఎందుకు రుసరుసు నెత్తి మీద గుప్పెడు పలకలు లేని ప్రతివాడు నన్ను చెప్పేవాడే నా కూతురు పెళ్లి సంగతి నా సంగతి ఈ కుంకలకు ఎందుకు కోట బాగానే ఉంది ఎదిగిన పిల్ల ఇంట్లో ఉంటే ఎవరైనా అడుగుతారు తప్పే తప్పు నరా నా బిడ్డ నా ఇంట ఉంది ఎవరికేం బరువు కై చేతుల్లో పెట్టి దాని కాపురం అది చేసుకునే వరకు మనకైనా బరువేనా ఏ ఈడికి ఆ ముద్దు ముచ్చట అన్నారు ఎన్నాళ్ళని ఇంట్లో ఉంచుకుంటాం చెప్పండి లేక లేక దొరికింది ఆ పిల్ల ఆ తల్లి నీకు బరువైందా
ఏ బడితకు అంట గడితే నీ బరువు తీరుతుందే నీ ముద్దు నిలిచావు ఎన్నడన్నా మళ్ళీ నా దగ్గర ఆ ఊసు ఎత్తావట్టేనా నీకేం తెలుస్తుందా బాధ లోకంలో అందరూ కూతుళ్ళకి పెళ్లి చేయడంలే సస్యమిర అంటూ పుట్టుగట్టు కూర్చున్నారా మనకు తోచకపోతే మానే లోకానికన్నా వెరవద్దు ఒకరికి విరిచే పని మనకేవే ఒకరి ముచ్చి కింద నీళ్లు తాగుతున్నావా వెరవటానికి నేను ఆ పిల్లకు పెళ్లి చెయ్యను ఈ వేళతో ఇది తేలిపోవలసిందే పురోవాడు మాట వింటాడా సరే సరే కాదంటే మనమంతా కట్టుకట్టాం దాంతో తేలుతుంది రాయుడు కలిమి మన బలము ఇదే మరోసారి తింటాడు మనకే అయితే ఆ పిల్ల పెళ్లి కాదా ఆయన పెళ్లి కావాల్సిందే నేనే జరుగుతాం పదండి ఏమి నాయుడమ్మా పట్టణం నానేది లాభం లేదు పనులు మాట తెలుసు ఏమిటా బలవంతం నా కూతురు పెళ్లి నా ఇస్తాం మీరందరూ నా మెడలు విడిచి పెళ్లి చేయిస్తారా ఏమిటయ్యా నీ సామంతం పెద్దరికం పైన వేసుకుని నీవు చేయించలే మా ఇళ్లలో నీ ఇంట్లో అక్కడ వచ్చేటప్పటికి నువ్వు ఇట్లా మాట్లాడతావా పిల్ల పెళ్లి చేసి తీరాదు మీరంతా కలిసి నన్ను యాగి చేస్తారా నా పిల్లకు పెళ్లే చేయరు చెయ్యక నెత్తరెక్కించుకుంటావా చూశావా పాపం తానెవరో తానెరుగుదట ఇలా గట్టు తప్పి కూతున్నదే నా ఐడమ్మ బెర్రే గాని ఎన్నాళ్ళు కట్టి పెడతాడే మనిషినంటే కట్టి పడవేయగలం గాని కట్టి వేయగలమా కదలిక మొదలైంది ఎవరేది ఇప్పుడు మీ కళ్ళు కనిపిస్తాయటే వయసో వరదో అన్నారు నువ్వా మావా ఇంకెవరో అనుకున్నాం ఇప్పుడు వచ్చావు ఇప్పుడే కట్టు తెంపుకొస్తున్నాడు కట్టు తప్పకుండా మీరున్నారుగా మరి కదలికెవరికి మనసుకయ్యా సీతమ్మ ఏమిటో తిరిగిన బాధపడుతోంది ఒకటే తాపం ఆమె కళ్ళు చల్లగా ఆమె అత్త కడుపు చల్లగా ఆవిడెవరు మామాయ్ ఆడదన్న తర్వాత ఉండదు ఎవడో దళమేసు పుట్టాడు ఎప్పుడో ఎగనేసు పోతాడు ఎంతకాలం అని ఇలా ఉంటుందే మరి మామనోరు మంచిది కాదే ఏదంటే అది అవుతుంది తగిలే మరి నీకు కూడా అవుతుందేమో అని చూడనా జత కుదిరింది కానీ ఆగు ఆ రోజు వస్తే నేను అనేదాకా ఆగుతానా చాలే నడు మందమలాయ్ ఈ కాదు చెప్పేది మందమలాయ్ అంటే అది ఈ సీమ కాదులే మందమల్లేమంటే మాది సీమ కాదంటావే దారిని పోతుంటే తప్పదలుతావే అటు పోయిందా ఇక అదే పోతా తెలిసిందా ఎవరయ్యాను ఎప్పుడు ఈ గడ్డ తొక్కినట్లేదే ఏ ఈ గడ్డ తొక్కకూడదా మేము వెలమారం నీవేనా తక్కువ వారం అమ్మవారం గట్టు దిగి నడవయ్యా అంటే ఏమిటా బెట్టు ఆ సాయిలంటే మాకే భయం ఏమిటంటున్నాడు బాలయ్య ఓయ్ ఆ చెప్పిదేటో వెళ్ళిగాను గట్టిగా అరిస్తే వినపడదు ఆ పోవద్దంటున్నాళ్లే ఏ అక్కడ ఏముంది దారి కంచి కొట్టారా కాదయ్యా అది దేవతాస్థలం అక్కడే మా సీతమ్మ వెలసింది బొమ్మను చూపించి నడిపిస్తావా బొమ్మ కాదయ్యా మా నాయుడమ్మ కూతురు మీ నాయనమ్మా ఏటి ఏమంది గుర్తుకున్నట్టే ఉంది జనక మహారాజు కర్రీడిస్తే తాళ్ళలో సీతమ్మ పుట్టుకురాలా అలాగే 16 ఏళ్ల క్రితం చేలో దుక్కు దున్నుతుంటే మాకు ఈ సీతమ్మ దొరికింది ఆ ఏళ్ళ నుంచి మా నాయుడమ్మకి బలేసిరి పట్టిందిలే పిల్లని పెంచి దేవతల్లే పూజించుకుంటున్నాడు తెలిసిందా నా పేరు ఎల్లమంద బాగానే ఉంది కథ ఆమెకు గుడి కూడా కట్టించాడా కాదయ్యా పెద్ద మేడ కట్టించాడు పిల్లకి పెళ్లిడు వచ్చేసరికి ప్రతివాడు మాకిమ్మంటే మాకిమ్మని మాకిమ్మంటే మాకిమ్మని నాయుడమ్మ చుట్టూ మూగారు ఆ పిల్లకి పెళ్ళే చేయనని నరుడి కళ్ళ పడకుండా ఆ మేడలో దాచిపెట్టాడు మగ పురుగు కూడా ఆ సాయలకు పోకుండా మనం కాపలా ఇంతకీ నువ్వు మగ ఆడా
అడుగు తీసి ఆ స్థాయిని తొక్కి చూడు, నీకే తెలుస్తుంది. కథా కాకరకాయ అనుకుంటున్నారేమో, అస్సరాలా నిజం. అదిగో